హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ తీస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఇప్పుడు పాలు కాగబెడుతున్నానండి. ఇవి మేము కేంద్రం నుంచి తీసుకొస్తామన్నమాట. పాలు అంటే కేంద్రం దాకా మేము వెళ్ళమండి, ఇక్కడే పెట్టి అమ్ముతారు మాకు దగ్గరలో. ఇవేంటంటే ఫుల్ క్రీమ్ మిల్క్, కొంచెం మామూలు వాటికంటే కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రెష్గా ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ 1 to 1.5 hour మాత్రమే అమ్ముతారు. అలానే అక్కడ ఆవు పాలు అవి కూడా అమ్ముతారండి. మాకు దగ్గరలో ఉంది, అందుకని నేను అక్కడి నుంచే తెప్పిస్తాను. ఇప్పుడు పాలు చూసారా, నేను అడుగున ఉన్నాయి కదా, పెద్ద గిన్నెలో పెట్టాను కొంచెం పొంగకుండా ఉంటాయని. అలానే ఆ నెట్ మూతను కూడా పెట్టాను, ఎందుకంటే దోమలు అవి ఏమి వాలకుండా ఉంటాయి. మనం పాలు పొంగుతాయని చెప్పేసి ఓపెన్గానే కాగబెడతాం కదా, అందుకోసమని నేను ఎప్పుడు రెగ్యులర్గా ఈ మూతను పెట్టి ఉంచుతానండి. చిన్న గిన్నెలో మాత్రం పొంగుతాయి, పెద్ద గిన్నెలో అయితే పొంగవండి. ఈ టిప్పు బాగా అనిపిస్తే కనుక ఫాలో అవ్వండి. ఇప్పుడు టీ పెట్టేశాను. నెక్స్ట్ ఇడ్లీ అయిపోతుందండి. నేను ఇడ్లీలోకి టమాటా చట్నీ చేశాను. ఇప్పుడు ఆఫ్టర్నూను అంటే లంచ్లోకి నేను టమాటా చట్నీ ఉంది, ఎగ్ ఫ్రై చేశాను. ఇంకా కొన్ని పాలు ఉన్నాయండి, వాటిని కూడా కాగబెట్టేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ పాలు టీకి పిల్లలు తాగడానికి అయిపోయినాయి, ఇవి తోడేయడానికి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది వచ్చేసి పుదీనా అండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది కదా, పుదీనా గిల్లుదాం అనుకుంటున్నాను. నాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది, నేను మీతో ఒక టిప్ని షేర్ చేసుకుందాం అనిపించింది. ఇక్కడ పుదీనాకి మనకి నాటుకోవాలి అని అంటే విత్తనాలు ఉండవు కదండి, వీటిని కటింగ్స్తోనే పెంచుకోవాలి. కాకపోతే కొన్నిటికి మనకి కింద వేర్లు అనేవి ఉండవు, వాటిని మళ్ళీ మనం మట్టిలో కూర్చి ఆ వేర్లు వచ్చి ఇంత టైం కంటే మనం ఈ ఆకు మీద మనం ఇప్పుడు తీసుకొచ్చిన ఆకు, బాగులేని ఆకు ఉంటుంది కదా అడుగున, అది తీసేసుకొని మనం దీని మీద వాటర్ చల్లేసి మనం ఒక క్యారీ బ్యాగ్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఒక 1 week ఒక 10 days తర్వాత ఆకు ఫ్రెష్గానే ఉంటుంది. మనకి కొమ్మలు అంటే ఆ కాడల దగ్గర నుంచి వేర్లు కూడా ఫామ్ అవుతాయండి. వాటిని మనం నాటుకుంటే మనకి తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది. పుదీనాని నాటుకునే విధానం అదండి. లేదు అనంటే ఒక్కోసారి మనం కట్టలు తెచ్చినప్పుడు ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ మీకు వేర్లు కనిపిస్తున్నాయి, వేర్లతో ఉంటే కనుక నాటుకోవచ్చు. వేర్లు లేకపోతే మీరు కొంచెం తడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే అవి ఆటోమేటిక్గా ఒక 15 days ఒక 10 daysలోనే మనకి వేర్లు అనేవి వస్తాయి, వాటిని నాటుకోవడానికి వీలుగా ఉంటుంది. అలానే దీంతో పాటు ఇంకో టిప్ని కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈ పుదీనా మనకి బిర్యానీలు, పుదీనా చట్నీ చాలా అన్ని విధాలుగా వాడుతూ ఉంటాం కదా, దీన్ని గిల్లడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి. దాన్ని కూడా సింపుల్ వేలో ఏ విధంగా గిల్లుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ముందుగా పాడైపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు, అడుగున వేర్ల దగ్గర ఉండే చెత్తని క్లీన్ చేసుకొని మనం ఆకుల్ని కూడా చీడ అటువంటి లేకుండా ఆకుల్ని కూడా ఫ్రెష్గా చూసుకోండి. చూసుకోవడం ఒకేలా కాదు అని అంటే కనుక మీరు ట్యాప్ కింద పెట్టేసి స్పీడ్గా తిప్పారు అంటే ట్యాప్ని, ఆ ఫోర్స్కి మనకి చీడ కానీ ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. తర్వాత ప్రాసెస్ని చూపిస్తానండి, ఏ విధంగా మనం సింపుల్గా ఒలుచుకోవాలి అన్నది. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, అంటే ముందుగా చూడడానికి. ఇప్పుడు ఈ చూసారు కదండి, ఆ కొమ్మల్ని బాగు చేసిన తర్వాత మనం ఈ విధంగా కొంచెం హోల్స్ పెద్దగా ఉండే జల్లిబుట్టను తీసుకొని దీంట్లో మనం ఈ విధంగా కిందికి కుచ్చాలి. ఇదిగోండి ఇక్కడ చూసారా వీడియోలో, ఆ నల్లగా ఉన్నాయి కూడా మనం తీసేసుకోవాలి. లేదు అంటే ఆకుల మధ్యలో మళ్ళీ ఆ నల్లదనం అనేది వచ్చేస్తుంది, మళ్ళీ దాన్ని సపరేట్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి చూడండి ఎంత సింపుల్గా మనకి ఆ కొమ్మకున్న ఆకులన్నీ వచ్చేసాయో. ఈ విధంగా మనం ఎన్ని ఆకులంటే అన్ని ఆకుల్ని మనం ఫాస్ట్గా తీసేసుకోవచ్చు మనం కొమ్మ నుంచి. అదిగోండి చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. అలానే మనం ఈ జల్లిబుట్టలోనే మనం ఈ విధంగా తీసేసాం కాబట్టి మనం క్లీన్ కూడా ఈ జల్లిబుట్టలోనే చేసుకుంటే మనకి ఆకులు మళ్ళీ సపరేట్గా వేరే అంటే కింద పడిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలానే నేను ఈరోజు డైలీ వ్లాగ్ పెట్టాను కదా, ఇది మీకు ఏ విధంగా అనిపించింది అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ నాది హాల్లో నేను ఈ విధంగా డెకరేట్ చేశాను. దానిపైనే ఏసీ ఉందండి. ఈ ఏసీ ఏంటంటే ఇవాళ సర్వీసింగ్కి వస్తాడు అబ్బాయి, అక్కడంతా తీసేసేయాలి. అదిగోండి వచ్చేసాడు. నేను ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ తీసేసాను. ఇక్కడ మేము ఏసీ సర్వీసింగ్ వచ్చేసి వాటర్ సర్వీసింగ్ చేపిస్తున్నాము. అంటే ఏంటంటే మామూలు సర్వీస్కి వాటర్ సర్వీస్కి కొంచెం టైం గ్యాప్ ఉంటుంది, కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. అలానే మనకి కూలింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. అంటే లోపల నుంచి టోటల్గా డస్ట్ అంతా ఫామ్ అవుతుంది. మామూలుదైతే పైనే క్లీన్ చేస్తారు కాబట్టి అది ఇంకా లోపల డస్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఆ బకెట్లోకి ఎంత డస్ట్ వచ్చిందో.
అదిగోండి అక్కడ ఒక బకెట్ ఉందా, మళ్ళీ ఇంకో బకెట్‌లో కూడా మళ్ళీ అది పెడుతున్నారు. అంటే 2 బకెట్ల నిండుగా నాకు ఆ డస్ట్ అనేది క్లియర్ చేసేసాడనమాట అబ్బాయి. అలానే అవుట్‌డోర్ గూడా ఆ విధంగానే చేసేస్తారు. చూడండి లాస్ట్‌కి ఫైనల్‌గా మనకి కొత్త దానిలాగా మెరిసిపోతుంది. అంటే మనకి పైన ఉన్నదే కాకుండా లోపల వైపు ఉన్న డస్ట్ గూడా మనకొచ్చేస్తుందండి. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మనకి కరెంట్ బిల్లు గూడా సేవ్ అవుతుంది. ఈరోజు ఆఫ్టర్‌నూన్ నేను పిల్లలకి కారపూస చేస్తున్నానండి. ఇదొచ్చేసి నేను శనగపిండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇది జల్లిచ్చేసాను. అలానే బియ్యపిండి కూడా నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇది కూడా జల్లిచ్చేసాను. మామూలుగా అయితే మినపప్పు అటువంటివి వేసి చేస్తానండి. ఈరోజు ఏంటంటే అవన్నీ పట్టించే వాళ్ళు ఎవ్వరు లేరు నాకు. అందుకోసమని నేను రెడీమేడ్ ప్యాకెట్స్‌తోనే చేసేస్తున్నాను. ఇందులో నేను వాము వేశానండి. వామును కూడా నేను మిక్సీలో పట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలకి వాము వేస్తే వాతం రాకుండా ఉంటుంది. అలానే శనగపిండి కాబట్టి కంపల్సరీ మనం వాము వాడాలి. అలానే ఉప్పు, కారం వేశాను. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలోకి. ఉప్పు, వాము, జీలకర్ర ఇది మీకు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. కాకపోతే నేను చేసే విధానం కూడా ఒకసారి మీరు చూస్తారన్న ఉద్దేశంతో నేను షేర్ చేసుకుంటున్నాను. మొత్తం ఇదంతా కంప్లీట్‌గా మనం మిక్స్ చేసిన తర్వాత అల్లం ఉంటుంది కదండీ! ఓన్లీ ఉత్తి అల్లం. అల్లం పొట్టు తీసేసి కొంచెం వాటర్ పోసి నేను ఒక చిన్న ముక్కని మిక్సీ పట్టాను. దీంట్లో అది వడకట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి అది వడగట్టేటప్పుడు వడకట్టకపోతే అందులో ఉన్న పీచు లాంటిది మనం కారపూస వేసేటప్పుడు అడ్డుపడుతూ ఉంటుంది. అందుకోసం ఈ విధంగా వడకట్టాను. ఆ బౌల్‌లో చూసారా వాటర్ ఉన్నాయండి. ఇక్కడ ఈ చిన్న బౌల్‌లో వచ్చేసి నువ్వులు. పొట్టు లేని నువ్వులండి అవి వైట్‌వి. ఇవొచ్చేసి ఇక్కడ జల్లిచ్చినవన్నీ నేను మనం పిండికి ఎంతైతే కలపాలో ఆ వాటర్‌లోనే ఆ అల్లం రసం వేశాను. ఆ వాటర్‌ని కొంచెం కొంచెంగా ఈ విధంగా పిండిలోకి మిక్స్ చేస్తూ కొంచెం కొంచెం పిండిని మాత్రమే కలుపుకున్నాను. నువ్వులు కూడా ఏం చేయాలంటే మనం ముందుగా కలిపేసి నానబెడితే నూనెలో వేయంగానే పేలుతా ఉంటాయండి. అలా కాకుండా ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం పైన చల్లేసి కలుపుకోవాలి. ఇదిగోండి అయిపోయింది. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చేసేసాను. నా దగ్గరున్నది కారపూసల గిద్ద ఇదేనండి. దీనికి ఆయిల్ గ్రీస్ చేసుకొని మనం పిండిని పెట్టేసుకుంటే చాలు. ఇదిగోండి కారపూస చేసేసాను. ఇంకా కొంచెం పిండి ఉంది చూసారుగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చేస్తున్నాను. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుందండి. ఎండ ఎలా ఉందంటే మాకు ఈవినింగ్ 4 అయినా గానీ మనకి ఎండ ఎక్కువగా ఉంది. ఇక్కడొచ్చేసి నేను లాస్ట్ టైం మీకు కోలియస్ ప్లాంట్స్ గురించి చెప్పాను కదా! దాంట్లో మీకు చూపించిన ఈ ప్లాంటేనండి. ఇంకా నేను రీపాటింగ్ అనేది చేయలేదు. ఎందుకు అనంటే మట్టి ఉంది గానీ రీపాటింగ్ చేస్తే అండి ఈ పాట్‌ని మనం ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎండ తగిలితేనే ఈ మొక్కలు బావుంటాయి. మనం కింద గాని ఎటన్నా పెడితే అంత మంచిగా గ్రోత్ ఉండదు వాటికి. ఇదైతే క్యారీ బ్యాగ్ కాబట్టి ఇట్లా కొంచెం కుండీల మధ్యలోకి పెట్టేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంది. అందుకోసం అని చెప్పేసి నేను రీపాటింగ్ చేయలేదు. ఇక్కడ మీరు చూసారా గ్రిల్ బయటికి ఎండ ఎలా పడుతుందో మొక్కల మీద. ఆ మొక్క మొత్తం గ్రిల్ బయటికెళ్ళిపోయింది. ఫ్లవర్స్ అన్నీ అటువైపు నుంచి కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి పిట్యూనియా టైప్‌లోనే ముద్దగా ఉన్నాయి గదా! ఇవి వింటర్ ప్లాంట్. ఇంకా ఇది రన్నింగ్‌లోనే ఉందండి ఈ రోజు వరకు కూడా. ఇంకా ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇదిగోండి గులాబీలు గూడా రెగ్యులర్‌గా పూస్తూనే ఉన్నాయి. ఒక్కసారి అప్డేట్ ఇద్దామనిపించింది నాకు. అలానే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది కోలియస్‌దండి. ఇది కొమ్మ అంటే ఫ్లవర్స్ అది ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూపిద్దాము అని అనుకున్నాను. కోలియస్‌కి ఈ విధంగా మనకి జొన్నవి వస్తాయి చూసారా? జొన్నలు అటువంటియి సేమ్ అదే టైప్‌లో వచ్చి మనకు ఆ ఫ్లవర్స్ అనేవి విచ్చుకొని ఉంటాయి. అలానే ఇక్కడ నా దగ్గర చామంతి పూలు ఈ సీజన్‌లో గూడా పూస్తున్నాయండి. ఇక్కడొచ్చేసి చిన్న బ్రాంచ్ ఉంది. లాస్ట్ టైం మనం కట్ చేసిన తర్వాత ఒక కొమ్మకి ఈ విధంగా మళ్ళీ పూలనేవి వస్తున్నాయి. మొగ్గలున్నాయి. కొన్ని ఒక 5, 6 ఫ్లవర్స్ అనేవి టోటల్‌గా విచ్చుకుంటున్నాయి కొంచెం కొంచెంగా. అవి గ్రిల్‌కి అవతల పక్కన ఉన్నాయండి చూపిద్దామంటే. కొంచెం కొంచెంగా విచ్చుకుంటున్నాయి. సరేలే అని ఉంచేసాను నేను వాటిని. ఇక్కడ మీరు చూసినట్టయితే కోలియస్ చూడండి ఏ విధంగా వడబడిపోయిందో. ఇది మనం సమ్మర్ కాబట్టి ఎండబడుతూ ఉంటే మనం ఎంత కేర్ తీసుకున్నా ఆకులనేవి ఇంత సెన్సిటివ్‌గా ఉంటాయి. ఈ విధంగా వాడిపోతున్నట్టు అనిపిస్తాయి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిందండి చూసారా? ఇంకా ఎండ ఏ విధంగా ఉందో మొక్కల మీద. కంప్లీట్‌గా మొక్కల మీద ఈ విధంగా ఎండ పడతా ఉంది. వీటికి కూడా నేను కేర్ తీసుకుంటాను. అది ఏ విధంగా తీసుకున్నానన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్‌లో. ఇక్కడ నేనొచ్చేసి వాటన్నిటికి ఇట్లా పైన ఉన్న మొక్కలకి ఈ విధంగా వాటర్ బాటిల్‌తో వాటర్ పోస్తూ ఉంటానండి. ఎందుకంటే మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి మరీ లాంగ్ టైమ్ గాకుండా కొంచెం ముందుగానే మనం వాటర్ పోసుకుంటే ఆ మొక్కలు తొందరగా రికవర్ అవుతాయి.
మనం ఇంకా టైం గ్యాప్ ఇస్తే ఆకులన్నీ వడలిపోయి ఇంకా సొమ్మసిల్లిపోతుందండి మొక్క. ఇక ఈవినింగ్ పని కూడా స్టార్ట్ అయిపోతుందండి. మళ్ళీ మొక్కలకి నీళ్లు పోసుకోవడం దగ్గర నుంచి మళ్ళీ టీ పెట్టుకోవడం, బట్టలు తెచ్చుకోవడం, పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ అయి పెట్టడం, ఈ విధంగానే ఉంటుందండి రెగ్యులర్గా వర్క్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో ఏ విధంగా ఉంది అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ.